హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పప్పు దోసకాయ చేయబోతున్నాను ఫ్రెండ్స్. దాంట్లోకి ఒక 4-5 మునక్కాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ పప్పుని వేపుకున్నాను ఫ్రెండ్స్. వేపుకొని ఇలా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలాగా గ్యాస్ వెలిగించేద్దాం ఫ్రెండ్స్. దాంట్లోకి ఉట్టి పప్పు అయితే సరిపోదు కదా ఫ్రెండ్స్. ఎగ్ ఫ్రై చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎగ్ ఫ్రైకి ఆయిల్ పోసుకుంటున్నాను ఫ్రెండ్స్. 4 eggs తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ వీటెక్కింది. ఎగ్స్ వేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. రైస్ చేసి కలుపుకున్నాం ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్. గుడ్లకి సరిపడ్డా 4 eggsకి ఎంత అవుతుందో సరిపోతుందో అంత తీసుకున్నా. 1/2 స్పూన్ తీసుకున్నాను ఫ్రెండ్స్, సరిపోతుంది. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు ఫ్రెండ్స్. ఎగ్స్ మీద పడేటట్టు ఇలా. ఒక 1/2 స్పూన్ కారం కూడా ఫ్రెండ్స్. ఇదిగోండి 1/2 స్పూన్ కారం. ఉట్టి పప్పు అంటే మనకు దిగాలి కదా ఫ్రెండ్స్, టచింగ్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, కలిపేసుకుందాం ఇలా. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని కొద్దిగా కరివేపాకు కొంచెం సిమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు అలా. అంతలోకి పప్పులోకి ఏమేమి కావాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. 200 గ్రాముల పప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను 200 గ్రాములలోకి ఒక దోసకాయలు హాఫ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. హాఫ్ దోసకాయ ముక్కలు, 2 టమాటాలు, కొంచెం ఫ్రిడ్జ్లో మునక్కాయ ముక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్, అవి తీసుకున్నాను ఒక 5. మీ దగ్గర ఎక్కువ ఉన్న ఇంకొక 4-5 వేసుకోవచ్చు. 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. పప్పు ఇంకా ఉడకలేదు ఫ్రెండ్స్. ఒక 15 నిమిషాలు పడుతుంది. 15 నిమిషాల తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేసేయాలి ఫ్రెండ్స్. నేను మాత్రం మట్టి కుండలోనే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండిద్ది. ఎగ్స్ కూడా ఉడికిపోవచ్చింది ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకుందాం. ఓకే, ఇంకొక 2 నిమిషాలు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఫైనల్గా కట్టేద్దాం. కట్టేసి బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బౌల్లోకి తీసేసుకున్నాం. మూతేసి పప్పు ఉడకాలి ఫ్రెండ్స్. ఎలా చేయాలో చూపిస్తూ ఉంటాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పప్పు ఉడికింది. ఇప్పుడు కాయగూరలన్నీ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, మునక్కాయ ముక్కలు. నాకులాగా నువ్వు వంట చేస్తావా? ఏమా చెప్పమా, నవ్వుతావేంటి? చెప్పు, చేస్తావా చేయవా? ఒకసారి మా ఫ్రెండ్స్కి నీ వంట చేసి చూపించచ్చుగా. మాట్లాడవేంది? ఏం ఫ్రెండ్ మాట్లాడట్లా. 2 స్పూన్లు వేసుకుందాం ఫ్రెండ్స్ కారం. మాట్లాడి మౌనరథంలో ఉన్నట్టుంది ఫ్రెండ్స్ మా మమ్మీ. సాల్ట్ 2 స్పూన్ ఫ్రెండ్స్.
మా తమ్ముడికి అయితే బాగా చేసింది ఫ్రెండ్స్ మా మమ్మీ వంటలు. ఇక్కడ చేయమంటే చేయదు. కొద్దిగా చింతపండు ఫ్రెండ్స్ కొంచెం తగ్గించాను ఫ్రెండ్స్, ఎందుకంటే దోసకాయ పప్పులోకి కొంచెం చింతపండు తక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది, ఎందుకంటే దోసకాయలో కొంచెం పులుపు ఉండిద్ది కాబట్టి ఫ్రెండ్స్. పసుపు ఫ్రెండ్స్ కొద్దిగా. మా చేస్తావా? మా మమ్మీ చేతి ఏదైనా వంట చేసి వీడియోలో పెట్టిస్తాను ఫ్రెండ్స్. కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం. ఓకే ఫ్రెండ్స్, అన్నీ బాగానే ఉన్నాయి. కొద్దిగా పప్పు ఉడకాలని చాలామంది ఆయిల్ వేస్తారు ఫ్రెండ్స్, కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఫ్రెండ్స్. బాగుంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, పప్పు రుబ్బుకొని ఇలా పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టాను తాలింపు ఫ్రెండ్స్. తాలింపుకి ఆనియన్స్, కరివేపాకు, పోపు దినుసులు ఫ్రెండ్స్, వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, జీలకర్ర, శనగపప్పు, ఆవాలు ఫ్రెండ్స్. నూనె వేడెక్కింది ఫ్రెండ్స్. నూనె వేడెక్కింది ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. కలుపుకోవాలి. తర్వాత చిల్లుల్లిపాయలు ఫ్రెండ్స్, ఎండుమిరపకాయలు ఫ్రెండ్స్, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఫ్రెండ్స్. పక్కన బాండీ పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఆయిల్ పోసుకున్న అప్పడాలు వేపడానికి. ఓకే ఫ్రెండ్స్, వేగింది బాగా. ఈ పప్పు వేసేసుకున్నాం ఫ్రెండ్స్ తాలింపులో. ఓకే ఫ్రెండ్స్, పప్పు దోసకాయ అయిపోయింది. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా, బాగుంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే అప్పడాలు ఏం చేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అప్పడాలు కూడా వేయించేసుకుంటున్నా. నూనె వేడెక్కింది. మరీ ఎక్కువ వేడి పెట్టకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి కొంచెం తక్కువ మంటలో, మరీ తక్కువ మంటలో ఉండకూడదు ఫ్రెండ్స్. కొద్దిగా ఫ్రెండ్స్. ఇంకేం ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీరేం వంట చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వంటలు చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగానే చేస్తాను నేను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్లో పెడితే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్, చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నా వంటలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.